నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ వన్ డాక్స్. ఈరోజు మన హౌ ఇట్ వర్క్ సిరీస్లో ఎపిసోడ్ 1 అండి. ఈ ఈ సిరీస్లో మనం కొత్తగా ఏం నేర్చుకుందామంటే, వాళ్ళకి మామూలుగా క్లాక్స్ ఉంటాయి కదా, ఏవైనా గోడ గడియారాలు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో వాడే నార్మల్ క్లాక్స్ కానీ, అవి మామూలుగా మనకు రొటేట్ అవుతూ ఉంటాయి, క్లాక్ తిరుగుతూ ఉంటుంది. కానీ మనకు ఎప్పుడు మనం నోటీస్ చేయం కదా ఈ క్లాక్ లోపల ఎలా ఉంటుందని, దాని లోపల ఏం స్ట్రక్చర్ జరుగుతుందని, ఏం జరిగితే ఆ క్లాక్ తిరుగుతుందని. జస్ట్ మనకు సేల్స్ వేస్తే తిరుగుతుందని అందరూ ఆన్సర్ చెప్తారు, కానీ మనకు బేసిక్ ఐడియా అయినా ఉండాలిగా లోపల ఎలా జరుగుతుందని. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా షాక్ అవుతారు, మీకు ఇంత నాలెడ్జ్ ఉందా అని. సో ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ పెద్ద డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయని నేను నమ్ముతాను. సో ఇలాంటి టాపిక్స్ని మీకు ఇంకా ఇంకా కావాలంటే మన ఛానల్ని ఎప్పుడూ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. వస్తే దీన్ని నేను యానిమేషన్లో చూపించాలి, కానీ మన దగ్గర అంత యానిమేషన్ చేసే కెపాసిటీ లేదు. కాబట్టి మీలో ఎవరైనా యానిమేషన్ మేకర్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేసి మెసేజ్ చేయొచ్చు. సో మీకు కొన్ని పిక్చర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం చాలా నార్మల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు టాపిక్లో. ఈ గోడ గడియారానికి ఏంటంటే లోపల మనం ముళ్ళులు అంటాం కదా. సో ఇక్కడ గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, ఈ ముళ్ళులు ఉంటాయి కదా. ఈ ముళ్ళులు కాదండి, లోపల ఇంకో మిషన్ అనేది ఉంటుంది. ఒక వెనకాల మనం సెల్స్ వేస్తాం చూడండి, ఒక పెట్టె. ఆ దాంట్లోనే మనకి మిషనరీ అంతా ఉంటుంది అనమాట, దాని వర్కింగ్ సిస్టమ్ అంతా. దాన్ని మనం ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఎలా వర్క్ అవుతుందని. సో దాన్ని లోపల ఓపెన్ చేస్తే అది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను కొన్ని చిన్న స్క్రీన్ షాట్లో. ఇక్కడ రౌండ్గా చక్రాలు కనబడుతున్నాయి కదా, దీన్నే మనం గేర్స్ అంటాం అనమాట. ఇదంతా గేర్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. దానికి మనం మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇవ్వడం ద్వారా అది మనకు ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ చేసి దాని ద్వారా ఒక్కొక్క చిన్న గేర్, దాని తర్వాత పెద్ద గేర్, దాని తర్వాత పెద్ద గేర్, అలా 7 గేర్స్ ఉంటాయి. 7 గేర్తో ఈ మెకానిజం అయితే రన్ అవుతుంది. దాని ద్వారానే మనం టైంని వ్యారీ చేస్తాం. నిమిషాల ముళ్ళుని చిన్నగా తిరిగేలాగా, తర్వాత సెకండ్స్ ముళ్ళుని ఫాస్ట్గా తిరిగేలాగా మనం ఎలా మేనేజ్ చేస్తామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గేర్ సిస్టమ్ గురించి మరి సైంటిఫిక్గా అంత డీటెయిల్గా కాకుండా సింపుల్గా తెలుసుకోవాలంటే, ఒక చిన్న గేర్ ఉందనుకోండి, దానికి ఒక 30 గేర్స్ లేకపోతే 12 ఇలా ఎడ్జ్లో ఉన్నాయి కదా, ఇలా షార్ప్గా, అలాంటివి 12, 13 అలా ఉంటాయి అనమాట. దాని ద్వారానే మనకు చిన్న గేర్, కొంచెం పెద్ద గేర్, కొంచెం పెద్ద గేర్, అలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ చిన్న తిరగడానికి తక్కువ టైం పడుతుంది. సో అది 12 కదా, ఒక రౌండ్ వేయడానికి మినిమం ఒక 30 సెకండ్స్ అలా పట్టింది అనుకోండి. దానికంటే పెద్ద గేర్ తిరగడానికి అది 2 సార్లు తిరగాల్సి వస్తుంది. అది 2 సార్లు తిరిగితే ఇది ఒకసారి సగం తిరిగి మళ్ళీ ఇంకోసారి సగం తిరుగుతుంది. సో అలా ఇంకా దానికంటే పెద్దది అలా వేరే అవుతూ వస్తుంది అనమాట. ఈ మెకానిజం అనేది అలా జరుగుతుంది. సో అది తిరగడానికి మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దానికి ఏమైనా మోటార్ ఉందా అంటే మోటార్ ఏమి ఉండదు, అది ఇంకో మెకానిజం ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, దీన్నే మనం లావెట్ టైప్ స్టెప్పింగ్ మోటార్ అని అంటాము. దీంట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక మ్యాగ్నెట్ అనమాట. దీనికి వచ్చేసి నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి కదా, అలా ఒక మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే రెండు ఇలా కలుస్తాయో మనకు మ్యాగ్నెట్గా, మనం నార్త్ సౌత్ పోల్ అట్రాక్ట్ చేసినప్పుడు దూరంగా వెళ్ళిపోతాయి కదా. సో అక్కడ మనకు ఈ నార్త్ సౌత్ పోల్ ఆ మెకానిజం ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే, ఒక్కోసారి ఒక్కో మ్యాగ్నెట్ ఛార్జ్ అవుతుంది అనమాట ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా. ఇక్కడ మనకు చుట్టేసి ఉన్నారు చూడండి, ఒక వైర్ లాంటిది. సో దానికి మనకు ఎనర్జీ మనం పంపిస్తే అది ఒక మ్యాగ్నెట్ని ఒకసారి, ఇంకో మ్యాగ్నెట్ ఇంకోసారి దాన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో బూస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి మూవ్ అవుతాయి ఇట్లా. ఇలా ఒకసారి అంటే సౌత్కి మూవ్ చేసినప్పుడు లెఫ్ట్కి ఒకసారి, మళ్ళీ రైట్కి ఒకసారి ఇలా మూవ్ అవుతాయి. సో అది ఏమవుతుందంటే దాని పక్కనే ఉన్న చక్రం ఉంటుంది ఒక చిన్నది. ఇంతకుముందు చెప్పాం కదా గేర్ అని, ఒక చిన్న గేర్ దాంతో పాటు ఉంటుంది. అది ఫస్ట్ గేర్ని మూవ్ చేస్తుంది. ఫస్ట్ గేర్ని అంటే మనం ఒక ఫస్ట్ గేర్ ఉంటుంది కదా చిన్నది, దాన్ని ఇది మూవ్ చేస్తుంది ఆ చక్రం అనేది. సో అది తిరగడం ద్వారా మిగతా చక్రాలన్నీ ఆ ఫ్రీక్వెన్సీ మనం అడ్జస్ట్ చేసి పెట్టింటాం కదా, ఒక్కో గేర్ మెకానిజం, అవన్నీ తిరిగి సో అలా మన ముళ్ళు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మనం సెకండ్స్ ముళ్ళు ఇలా. సో ఇంతకుముందు మనం స్టెప్పింగ్ మోటార్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ స్టెప్పింగ్ మోటార్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం ఇప్పుడు సేల్ చేస్తాం కదా, దానికి ఏం సంబంధం? ఎలక్ట్రిసిటీ డైరెక్ట్గా పాస్ అవుతుందంటే లేదు. దానికి మనకు ఇంకో ఆసిలేటర్ అనేది ఇంకోటి ఉంటుంది. ఆ పిక్చర్లో చూస్తున్నాం కదా, ఇక్కడ మనం సెల్స్ అనేది ఉంది అండ్ దానికి ఆన్ ఆఫ్ అనేది ఉంది. ఒకసారి ఆన్ చేసినట్టయితే మనకు ఈ ఆసిలేటర్ అనేది ఒకసారి ఇలా మూవ్ అవుతుంది అనమాట, దగ్గరకు వచ్చి ఇలా పక్కకి వెళ్ళడం అలా జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని మనం ఇంతకుముందు చూపించాం కదా స్టెప్పింగ్ మోటార్, ఆ స్టెప్పింగ్ మోటార్కి ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఛార్జ్ ఇస్తుంది అనమాట. అక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఫస్ట్ గేర్ని మనకు స్పిన్ చేస్తే దాని ద్వారా మిగతా గేర్స్ అన్ని స్పిన్ అవుతాయి అనమాట. ఎంతవరకు? మీ బ్యాటరీ సెల్స్లో ఎనర్జీ ఆ ఆసిలేటర్కి పాస్ అయ్యేంత వరకు. సో బ్యాటరీ ఉన్నంత, మీరు పెట్టే సెల్స్ ఉన్నంత వరకు ఆ ఆసిలేటర్ అనేది రన్ అవుతుంది. సో సెల్స్ అయిపోయిన తర్వాత మనకు వాచ్ అనేది స్టాప్ అయిపోతుంది.
సో ఇది మీరు సింపుల్గా తెలుసుకుంటే వాచ్ మెకానిజం. మీరు ఇంకా డీప్గా వెళ్ళాలంటే చాలా ఉన్నాయి. సో ఆసిలేటర్లో కూడా కొన్ని కోవాలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. అంత డీప్గా మనకు అవసరం లేదు కాబట్టి బేసిక్ ఐడియా ఉండాలి. కాబట్టి ఒక విషయాన్ని ఏదో ఒకటి మనకిప్పుడు వాచ్ ఎలా తిరుగుతుందో ఒక బేసిక్ ఐడియా ఉంది. దీన్ని మనం ఒకరికి షేర్ చేసినా సరే, ఇంకొకరికి ఎవరికైనా చెప్పుకున్నా సరే, అబ్బా వీరికి ఇంత ఇంటెలిజెన్స్ ఉందా అని ఎవరైనా మీ గురించి ఫీల్ కావచ్చు. సో మీరు ఈరోజు ఒకటి తెలుసుకున్నారు, సంతోషం. తర్వాత మనం రోజు ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా 100 చేయాలని, 100 కొత్త విషయాలు మన డైలీ లైఫ్లో రోజు జరిగే విషయాలు మనం చాలా వరకు పట్టించుకోకుండా వదిలేస్తాం. అదంతే, అది అలా జరుగుతుంది, సెల్ చేస్తే తిరుగుతుంది, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఇలాంటి విషయాలు మనం వదిలేస్తాం. కానీ అది ఎలాంటిదో తెలుసుకుంటేనే మన పిల్లలకు కానీ ఇంకో జనరేషన్కి కానీ దాన్ని ఇవ్వగలం. సో అలా వదిలేస్తే అది కూడా కొన్ని మూఢనమ్మకాల్లాగా తయారైపోయి ఉంటుంది. దాన్ని మార్చడమే ఈ హౌ ఇట్ వర్క్స్ ఉద్దేశం. సో మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకి మాకు ఎనర్జీ ఉంటుంది పుష్ చేయడానికి. మీకు ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా మీకే ఫస్ట్ రావాలంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ వీడియో అప్లోడ్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అక్కడి నుంచే క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నేను మీ నాని, సైనింగ్ ఆఫ్.